హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ప్రతిసారి కుల వివక్ష లేదు అనుకున్న ప్రతిసారి అది కోరలు చాచి ఎదురు చూస్తుంది. ప్రతి ఒక్కరిని బలి చేస్తూనే ఉంది కుల వివక్ష అనే విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు. దళితుల్ని స్టేజ్ పైకి రానివ్వలేనంత దుస్థితిలో మాట్లాడుకొని మరి స్టేజ్ మీదకి ఎక్కకుండా స్టేజ్ కిందే ఉండేలాగా చేసిన ఘటన వారం క్రితం జరిగింది. దానికి రెవల్యూషన్ ఈ రోజు స్టార్ట్ అయింది. కూటమి ఎమ్మెల్యే పార్థసారథి ఒక మీటింగ్ పెట్టి మాట్లాడుతూ దళిత సర్పంచి అని తెలియక ఆయన్ని స్టేజ్ మీదకి రావాలి సర్పంచులు అంటూ ఎమ్మెల్యే పార్థసారథి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ దళితుడు వచ్చే క్రమంలో పక్కనున్న బండాంటి చెవిలో చెప్తూ ఉంది, వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు దళితులు రానివ్వకండి స్టేజ్ మీదకి అని. వెంటనే ఆయన ఇక్కడ అంటాం జరిగింది. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. అయ్యా సర్పంచ్ నోరా ఒక నెల వరకున్నారా రాడా ఏమయ్యా క్రిస్టియనా? సరే ఎందుకని కదా మనం సర్పంచ్ కూడా మనం నిధులేస్తా ఉన్నాం నేరుగా నరేంద్ర మోదీ. చూశారు కదా ఎంత సిగ్గులేని బ్రతుకులో ఈ కొడుకులివి. కడుపుకి వాళ్ళమ్మ పుట్టినప్పటి నుంచి నోట్లో అశుద్ధం పెట్టి పెంచినట్టు ఇంత దిగజారిపోయి దారుణంగా బతుకులకి సిగ్గు శరం రావట్లేదు. ఏ చెప్పుతో కొట్టినా కూడా ఈ దుర్మార్గులు ఈ నీచులు ఈ కులాహంకారంతో కొట్టుమిట్టాడే కుక్కలు మారట్లేదు. ఈ పార్థసారథి బీజేపీ ఎమ్మెల్యే ఇంత దయనీయమైనటువంటి బుద్ధిహీనత కలిగిన ఈ దరిద్రుడిని ఏ చెప్పుతో కొట్టాలి? పక్కనే ఉండి ఆయన దళితుడు అని చెప్పిన మహాతల్లిని నోట్లో ఏం పెట్టాలి? వీధి కుక్కల కన్నా ఘోరమైన బతుకులు మీది. ఏమన్నా పక్క కుక్కను చూసి అట్లీస్ట్ రెస్పెక్ట్ చేస్తాయి, అంతకన్నా కుక్క బతుకులు మీది అని ప్రజలంతా తిడుతూ ఉన్నారు. ఈ పార్థసారథి అనే యదవ ఈడు ఎమ్మెల్యేనా? వీడికి దళితులంటే నిజంగా గౌరవం ఉందా? ఈడు మళ్ళీ బీసీ కార్డు వాడతాడు. బీసీలకి ఎస్సీలకి మధ్యలో గొడవ పెడతానికి ఇలా చేస్తున్నారు అంటారు. నువ్వు చేసిందింద్రా డఫా అని అడుగుతున్నారు సార్ జనమంతా. పార్థసారథి గారు నువ్వు చేసింది ఏంట్రా డఫా అని అడుగుతున్నాడు సార్. ఏం సమాధానం చెప్దాం? దళితుడైతే స్టేజ్ ఎక్కకుండా కాళ్ళ కింద నుంచోవాలా? ఎంత దీనంగా అక్కడికి వచ్చి నుంచున్నాడు ఆయన. అంత దీనంగా నించున్నాడు. కుల వివక్ష మార్చేస్తాం, సమాజాన్ని స్థాపిస్తాం అనే నాయకులు ఎర్రి గొర్రెల్లాగా నోరేసుకొని అరుస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన మాటలు మీరేమి నమ్మకండి. ఈ అగ్ర కులం అని కులమత భేదాలని ఉన్నంతకాలం కుక్క పెంట తిన్నట్టుగా వీళ్ళు ఆ కులాన్ని శ్వాసించి తిని ఏరికి బతుకుతూ ఉంటారు. కుక్కల్ని రాజకీయాల నుంచి తరిమి కొట్టాలి. వీడికి ఎవడైనా కూడా ఓటు వేస్తారా? ఓటు వేసి మీ ఆత్మాభిమానాన్ని, మీ క్యాస్ట్ సిస్టమ్ ని, మీకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ ని, మీకున్నటువంటి ఇంటిగ్రిటీని, మీకున్నటువంటి మానసిక స్థైర్యాన్ని వాడి కాళ్ళ దగ్గర తాకట్టు పెడతారా? ఆలోచించుకోండి. ఈ యదవ ఇంత దారుణంగా మాట్లాడాడు. వీడిని ఏ చెప్పుతో కొట్టాలో చూడండి. అయితే వీళ్ళంతా కలిసి నేను స్టేజ్ మీదకి ఎక్కాలనే ఉద్దేశంతోనే వెళ్ళాను, కానీ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పక్కనే ఉన్న టీడీపీ నాయకురాలు నేను ఎస్సీ అని చెప్పిందంట. అమ్మ ఎస్సీ అయితే ఏంటమ్మా నీకు? ఎస్సీ ఏమన్నా నీకు గతంలో మీ కుటుంబానికి ఏమన్నా గట్టిగా పెట్టారా? చెప్పండి అమ్మా. ఎస్సీలు అంటే ఎందుకు? ఒకవేళ మీకు ఏమన్నా వైరం ఉందా వాళ్ళతోటి? అంటే ఎస్సీలు అంటే తక్కువ అనే భావన మీలో ఉందా? ఉంది కాబట్టే కదా ఇలా మాట్లాడాని అంటారా? కడుపుకి కొద్దిగా పిల్లల్ని కని ఉంటావు కదా, కడుపుకి కొద్దిగా అన్నం తినకంటే వాళ్ళన్నా బాగుంటారు. లేదంటే ఇదిగో ఇలాగే పిచ్చి పట్టిన కుక్కలాగా కులపిచ్చి మత పిచ్చి పట్టి కొట్టుకొని సస్తా ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి. సరే అని వెళ్తున్న సమయంలో ఆమె అట్లా మాట్లాడింది. అక్క అట్లా మాట్లాడకూడదు, మళ్ళీ వాళ్ళ పక్కన మా వాళ్ళు చెప్పే విధానం అట్లా ఉంది. అక్కడ ఆమె కూడా అట్లా మాట్లాడింది.
మళ్ళీ ఆమెకే తెలియదు ఆమె ఎందుకు అట్లా మాట్లాడింది అని. నేను ఎక్కుదామనే వెళ్ళాను. ఇంకా మాట్లాడుకో కులం గురించి మేము ఎస్సీలు మేము ఎక్కువని మేము మాట్లాడలేదే, చెప్పాము ఎక్కడన్నా? చెప్పలేదు కదా. ఆమె ఎట్లా మాట్లాడుతుంది అట్లా? మేము ఎస్సీ వాళ్ళు ఎస్సీ ఎక్కువని ఎట్లా మాట్లాడతాం? మాట్లాడకూడదు కదా అది. నేను చెప్తున్నా నువ్వు ఎక్కువ ఎస్సీ అని, మీరు ఇట్లా మాట్లాడుతున్నా నేను ఎక్కనని చెప్తున్నాను అని అనొచ్చాట. ఇంకా అవన్నీ అంటే అక్కడ దండిగా అవుతుంది. మా ఊరు పరం నేను సర్పంచ్ గొడవ పెట్టినట్లు ఉంటుంది అక్కడ. అందుకని నేను వాటికి నిలబడిపోయాను అన్నమాట, అంతే. విన్నారు కదా, ఎస్సీలు ఎస్టీలు వర్గీకరణ లేవు, అందరూ ఒకటే సమానం, సొల్లు సొట్ట సొటారం. ఈ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, బీజేపీ పార్టీ అంటేనే అది దగులుబాజీ పార్టీ. కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తూ బ్రతుకుతున్న దిక్కులేని దివాణం లేని దరిద్రమైన పార్టీ. హిందుత్వం అంటే మేమే అంటూ రాసు పూసుకుని, హిందుత్వం పుట్టినప్పుడు బీజేపీ ఉందా? భూమిపైన హిందుత్వం పుట్టినప్పుడు బీజేపీ ఉందా? లేదు. కానీ బీజేపీ పార్టీ రాకముందే బ్రిటిషర్స్ వచ్చారు. హిందుత్వానికి ఏమన్నా అన్యాయం జరిగిందా? అంతకుముందు ముస్లిమ్స్ పాలించారు. హిందుత్వానికి ఏమైనా దెబ్బ తగిలిందా? కాదే. ఈ చెత్తన కొడుకులంతా ఒక దగ్గర చేరి ఇటువంటి రేపితేనే మనం రాజకీయంగా ముందుకెళ్ళగలం. హిందువులు ముస్లిమ్స్ మధ్య డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉండాలి. సో అప్పుడే దాన్ని మన హిందువులు రెచ్చగొట్టి మనం పెంచుకుంటూ వెళ్తాం. ఎందుకంటే మన హిందూ కంట్రీ కాబట్టి, వీఆర్ హిందూస్. మనం రెచ్చగొట్టాలి, మనల్ని ఓటు బ్యాంకుగా వాడుకోవాలి. వాడు ఆడిస్తున్నాడు, మనం ఆడుతున్నాం. కులాలు అడ్డమే, మతాలు అడ్డమే. వీడేందో దేవుడికి పుట్టినట్టు ఫీల్ అవుతా ఉంటాడు. జనాలంతా మనుషులకే పుడతారు. కులాలు మతాలు అనేవి మనం సృష్టించుకున్నవి. మనుధర్మ శాస్త్రాన్ని ఇప్పుడు కూడా మన పైన ప్రయోగించాలని చూసే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. అటువంటి దరిద్రుల్ని మన చెప్పుతో కొట్టి తరిమేయాలా? అందరినీ కాదు, అందులో మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు. బీజేపీ పార్టీలో మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇటువంటి భావన కలిగిన కుక్క కొడుకుల్ని, చిత్తకార్త కుక్కల కన్నా ఘోరమైన, కుక్కలతో పోలుస్తున్నందుకు నాకు చాలా షేమ్ ఫీల్ అవుతున్నాను బా. కుక్కలు చాలా ఉన్నతంగా ఉంటాయి, ఈ కొడుకులు ఉంటారు, అది ప్రాబ్లం. సో దళితుల పైన జరిగినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక అమ్మకి అబ్బకి పుట్టిన ఏ నా కొడుకు కూడా ఇలా బిహేవ్ చేయకూడదని మనసారా కోరుకుంటున్నా. ఒకవేళ పుట్టకపోతే బిహేవ్ చేస్తే వాడికి ఎలా బుద్ధి చెప్పాలో దళితుల్ని నేర్చుకోమని కూడా చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆ సర్పంచ్ కి నా ప్రగాఢ మద్దతు తెలియజేస్తున్నా. ప్రగాఢాన్ని ఎందుకన్నా అనేది మీరే ఆలోచించుకోండి. మద్దతు తెలియజేస్తున్నా. సిగ్గు లేకుండా ఆ పార్టీలోంచి ఇమీడియట్ గా బయటకు వచ్చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.